ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ అయిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానముగా, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించును. కాబట్టి ఈ వాగ్దానము నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనము లేఖనంలో చదువుకోవచ్చు. చూడండి. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి. కాబట్టి ఆయన చేతులు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ విడిపించు అనేటువంటి పదము న్యాయపరమైన సాంకేతిక పదంగా కనబడుతుంది. దేవుడి కార్యాలు కాపాడుట, ఆస్తిని సమకూర్చుటై దేవుని కార్యాలు ఏంటనమాట, మనని రక్షించటమే కాకుండా మన యొక్క ఐశ్వర్యాన్ని, మన ఆస్తిని, మన సంపదను కూడా సమకూర్చుటమై ఉన్నది. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 32:6 వచనంలో, అంతటా ఇర్మియా ఇట్లనని, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ వద్దకు వచ్చి అనాథోతులున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మం నీదే అని దాన్ని కొనుక్కొనుమని చెప్పును. ఈ విధంగా ఆయన బాహువు చాచి చేయబోయే కార్యాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ అధ్యాయంలో 15వ వచనం దాకా మనకు అది కనబడుతుంది. 15వ వచనం ఒకటి చదువుతాను, తర్వాత మీరు చదువుకోండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. కాబట్టి తన స్వాస్థ్యాన్ని దేవుడు సమకూర్చేవాడుగా ఉంటున్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు, విమోచించేవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగానే మనకు కొన్ని మాటలు రూతు గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. ఎందుకంటే రూతు పట్ల దేవుడు చేసిన కార్యము, రూతు పట్ల దేవుడు చేసినటువంటి కార్యము మనము చూడగలుగుతాం. ఏమనంటే బోయజు కూడా ఇలాగే చేశాడు. రూతు పట్ల బోయజు కూడా ఈ విధంగానే చేశాడు. 3వ అధ్యాయము 2వ వచనం, ఎవని పనికత్తల యొద్ద నీ ఉంటివో ఆ బోయజు మనకు బంధువు, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమ్మన ఎవలు తూర్పారబట్టింప పోచున్నాడు. ఇక్కడ రూతు పట్ల దేవుని కార్యాలు, ఆయన కళ్ళెములు ఉన్నప్పుడు అత్త చెప్పిన మాటకు రూతు లోబడినటువంటి స్థితి అంతా మనం చూడగలుగుతాం. 9వ వచనం, అతడు నీవెవరు అని అడుగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పిన అంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కాబట్టి ఈ విధంగా బోయజు రూతుకి ఇచ్చిన మాట వల్లే ఇక్కడ బాహు చాపి ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కనబడుతుంది. చూడండి, అలాగే 4వ అధ్యాయము రూతు గ్రంథంలోనే 4వ అధ్యాయము మొదటి నుంచి మనకి ఈ భాగం అంతా కనబడుతుంది. బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోచుండు కనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చున్నాను. కాబట్టి బోయజు సమీప బంధువుని పిలిచి తాను చేయవలసిన కార్యక్రమాన్ని తెలియపరిచినప్పుడు అతడు తానికి ధిక్కరించినందువల్ల బోయజు ఈ యొక్క ప్రమాణానికి నీ తర్వాత నేనే కాబట్టి తమ ఆస్తికి వారసుడిగా నేను ఉంటానని ముందుకు వచ్చాడు. కాబట్టి మన విమోచకుడు మనకు న్యాయం చేకూర్చుట, మనకు రక్షణ ఇచ్చుటే కాక మన ప్రతి అవసరత తీర్చువాడిగా ఉంటాడు. యెషయా గ్రంథము 41:14, యెషయా గ్రంథము 41:14, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అలాగే యెషయా గ్రంథంలోనే 44:6 వచనంలో కూడా ఒక మాట చూద్దాం. 44:6, ఇశ్రాయేల్ రాజు అనే యెహోవా వారిని విమోచకుడై సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. కాబట్టి నా బాహు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మను విడిపించును. కాబట్టి దేవుడే తమ హస్తములతో మనని కాపాడువాడుగా ఉన్నాడు.
ఆయన యందు మనము ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి నడుచుకునే వారంగా ఉన్నప్పుడు మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. మన కాపాడటము, మనకి కావలసిన ఆస్తిని, మనకు జీవనోపాధిని సమకూర్చటం కూడా ఆయన చేయగలుగుతారు. కాబట్టి ఆయన యందు మనం ఆ రీతిగా సిద్ధపడి ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీరు నా పట్ల మా పట్ల ఈ దినమంతట్లో చేయబోయే కార్యానికి ఒక వాగ్దానంగా మీరు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి మేము స్తుతిస్తున్నాను. ఆ చొప్పున మీ యందు మేము నడుచుకునే వారంగా, మీరు చేయబోయే కార్యాల కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో నిరీక్షణతో సాగువారముగా మమ్మల్ని సిద్ధపరచుమని, అట్టి ధన్యత నాకు మాకు దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిత్యము కాపాడుటకు యోగ్యుడైన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.